నీ త్యాగం మరువాలేనయ్యా, నీ మరువాలేనయ్యా, నీ కార్యములు మరచిపోనయ్యా, నీ దర్శనం మరువాలేనయ్యా, నీ కార్యములు మరచిపోనయ్యా, నీ దర్శనం మరచిపోనయ్యా, నీ దర్శనం. ఆదరించినావా ఎల్లవేళలా, సేద తీర్చినావా సదాకాలము. ఆదరించినావా ఎల్లవేళలా, సేద తీర్చినావా సదాకాలము. ఉన్నవాడా అనువాడా, ఎల్లవేళలా మాతో ఉన్నవాడా, ఎల్లవేళలా మాతో ఉన్నవాడా. ప్రియమైన సహోదరులారా, ప్రభునామములో మీకు అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రములు. లూకా సువార్తలో 15వ అధ్యాయము చివరి ఉపమానంలో, ఈ ఉపమానము చాలా ప్రఖ్యాతిగాంచినది. పరలోకపు తండ్రి ప్రేమను ఎంతో లోతుగా స్వచ్ఛముగా మనకి తెలియచేస్తుంది. ప్రధానంగా ఇందులో స్వార్థము లేని, పక్షపాతము లేని ప్రేమగల తండ్రి, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు. ఆజ్ఞలన్నీ ఎప్పుడు మేరలేదంట. తండ్రిని సేవిస్తూ ఉన్నాడంట. తండ్రి చెప్పిన పని అంతా చేస్తున్నాడంట. కానీ చిన్న కుమారుడు రానంత వరకు పెద్ద కుమారుడు మంచివాడే అన్నట్లుగా తను కూడా నేను మంచివాడిని అనుకున్నట్టుగా అతని జీవితం ఉన్నది. కానీ అతని లోపల అసలైన స్వరూపం ఏముందో తెలియాలంటే అతను పరీక్షలో గెలవాలి. పరీక్షలో గెలవాలి. తన ఆస్తినంతా సమకూర్చుకొని దుర్వ్యాపారం వలన దూరదేశానికి వెళ్ళి పాడు చేసుకున్న చిన్న కుమారుడు, తన తమ్ముడు తిరిగి అద్భుతముగా తండ్రి యొక్క దయాదాక్షిణ్యాలను పొంది ఏమీ కూడా కోల్పోకుండా మునుపటి కంటే అధికమైన సుస్థిరమైన స్థానాన్ని, ఆధిక్యతని, అధికారాన్ని పొందుకున్నాడు అనేది పెద్ద కుమారుడికి నచ్చలేదు.
పనివాడు చెప్పాడు, వాట్ ఈజ్ దిస్? ఏంటి ఈ సంబరాలు? ఎందుకు ఈరోజు ఇంత సంబరంగా ఉంది, కోలాహలంగా ఉంది మా ఇంటి వాతావరణం? పనివాడు చెప్పాడు, నీ తమ్ముడు వచ్చినాడయ్యా, నీ తమ్ముడు వచ్చినాడు. అతడు తన దగ్గరికి సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి అందరికీ విందు భోజనాలు, ఈ కోలాహలం ఏర్పాటు చేసినాడు. ఆ మాట అతని అసలు స్వరూపాన్ని బయటికి తీసింది. అతను ఎలాంటి వాడో, అతని స్వభావం ఎలాంటిదో, అతను ఎంత మంచివాడో, ఎంత యథార్థవంతుడో, అతనికి ఎంత పెద్ద మనసు ఉంది, అసలు తండ్రిలో సంతోషపెట్టే లక్షణాలు ఎన్ని ఉన్నాయి అతనిలో, తండ్రి గుణాలు పెద్ద కుమారుడిలో ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా అతనిలో మనం చూడగలం. ఆ మాట వినగానే అతను కోపపడి ప్రభు కూడా కోపం వస్తుంది, కానీ ఆ కోపంలో నీతి ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, స్వార్థం ఉండదు, పక్షపాతం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు. కానీ ఇతను కోపడడానికి స్వార్థం, అసూయ, ద్వేషం, నాకంటే తమ్ముణ్ణి గణపరుస్తున్నాడు అని. తమ్ముడు అతనిలో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి? వాడొక బ్రోకర్, అవాపురి, మా తండ్రికి అవమానం కలిగించిన వాడు, వాడొక స్వేచ్ఛాజీవి, విచ్చలవిడిగా తిరిగేవాడు, తాగి తందనాలాడి ఆస్తినంతా పాడు చేసుకొని ఏమీ లేనివాడిగా దిగంబరిగా ఇంటికి వచ్చాడు. అటువంటి వాడికి మా తండ్రి ఇంత ఆడొచ్చినందుకు ఇంత సంబరాల అవసరమా? కోలాహలం అవసరమా? శ్రేష్టమైన పశువులను వధించడం అవసరమా? అవసరమే. నీ కోపమే అవసరం కాదు. నీ కోపానికి ఎటువంటి అంగీకారము లేదు. నీ కోపానికి ఓటు వేయము. కోపపడుడి గాని పాపము చేయకుడి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. కోపం రావాలి, రోషం ఉండాలి, కానీ అందులో స్వార్థం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు, అసూయ ద్వేషాలు ఉండకూడదు.
కోపపడితే అందులో పవిత్రత, నీతి, యథార్థత ఉండాలి. ప్రేమ మిక్స్ అయి ఉండాలి ఆ కోపంలో. యేసు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా శాస్త్రులను పరిచయులను ఎండగట్టినాడు. ఏమీ స్వార్థంతో కాదు, నన్ను మీరు గణపరచలేదు అని కాదు ఆయన బాధ. ఎందుకు దేవునికి దగ్గరగా ఉన్నాం మేమే అబ్రహాము సంతానం, మోసే శిష్యులం, శాస్త్రులం, లేఖనాలు ఎరిగిన వాళ్ళం, పండితోత్తములం అని మిమ్మల్ని మీరే పొగుడుకుంటున్నారు. చూస్తూ ఉన్నామో తెలిసిన వారిని జ్ఞానులము అనుకుంటున్నారు. కానీ గుడ్డివానికి తోవ చూపితే ఇద్దరూ గోతిలో పడిపోయినట్టుగా, మార్పు లేని ఆచారరీతిగా బలిని అర్పించే మీరు, కనికరము, దయ, క్షమాపణ, తోటివారు బాగుపడితే చూడలేని మీరు నష్టపోతారని నా బాధ. అందుకే మిమ్మల్ని ఈ విధంగా అనాల్సి వస్తుంది. అంతేగాని వాళ్ళ మీద ద్వేషంతో కాదు. వాళ్ళంటే ఆయనకు అసహ్యము కాదు. దుష్టుడు తన దుష్టత్వము చేత మరణించుట నాకేమాత్రమో సంతోషము కలిగించదు. అయితే వాడు తన దుష్టత్వాన్ని విడిచి పశ్చాత్తాపముతో నీతిగా నడుచుకోవడమే నాకెంతో సంతోషం అన్నాడు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఎంత ఘోరమైన పాపాత్మలు, అపవిత్ర ఆత్మలు పట్టిన వాళ్ళు, నీచమైన బ్రతుకులు కలిగిన వారందరూ మారిపోయినారు. మనం కూడా చాలామంది, మనలో కూడా అలాంటి నీచమైన నికృష్టమైన పనులు చేసి యేసు ప్రభు కనికరాన్ని పొందుకొని పరిశుద్ధ జీవితాన్ని ఆశించిన వారమై పరిశుద్ధుణ్ణి వెంబడిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అకాలమందు పుట్టిన మనకు పరిశుద్ధుడు ఇటువంటి భాగ్యాన్ని కలిగించినాడు. మనం అతిశయించడానికి మనలో ఏమీ లేదు. మనము చిన్న కుమారుడు ఎవరైతే మార్పు పొందినారో, మారు మనస్సు పొందినారో, పశ్చాత్తాపపడి పాపాల విషయంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా చిన్న కుమారుని బ్యాచ్. పాపాల విషయంలో కన్నీరు మున్నీరై ఏడవకుండా, నాకు తెలుసు, నాకంతా తెలుసు, వాళ్ళేం అడుగుతావు, నాకు తెలియందేముంది, నేను అనుకున్నది కరెక్టు, నేను మాట్లాడేది కరెక్టు, నేను చేసేది కరెక్టు, నేను ఎప్పుడే కానీ పొరపాటు మాట్లాడను, నేను ఎప్పుడే కానీ పొరపాటు చేయను అని తనను తాను మభ్యపెట్టుకునే వాళ్ళు వాళ్ళే మోసం చేసుకుంటూ ఉన్నారు. అంత గొప్ప ప్రేమగల తండ్రి దగ్గర పెద్ద కుమారుడు ఉండి ఏం నేర్చుకున్నాడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే గాని తనంతట తానో ఏదియో చేయనేరడు. చాలామంది ఈ ఉపమానానికి తప్పిపోయిన కుమారుడు అని పెడతారు.
వాస్తవానికి తప్పిపోయిన కుమారుడు ఎవరు? చిన్నవాడా పెద్దవాడా? పెద్దవాడే కదా తప్పిపోయినది. చిన్న కుమారుడు తప్పిపోయి దొరికినాడు, చనిపోయి బ్రతికినాడు, చెడిపోయి బాగైనాడు. ప్రియమైన సహోదరులారా, ఎక్కడైనా బాల్యములో యవ్వనములో అల్లరిగా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళలో చాలామంది ఒక సమయం వచ్చినప్పుడు ఒక్క నిమిషం కామన్ సెన్స్తో, ఇంకిత జ్ఞానముతో ఆలోచన చేసినప్పుడు అదంతా వారికి వ్యర్థమైనవిగా అనవసరంగా వాటిలో నేను పాలు పొందాను, ఇక వ్యర్థమైన వాటిలో నేను ఇప్పుడు ఇక పాలు పొందకూడదు అని ఒక రకమైన వైరాగ్యంతో, విరక్తితో జీవించి ఆ సమయంలో ఆ తర్వాత యేసు ప్రభు ప్రేమను పొందుకొని ఆయన రక్తంలో కడగబడి ఇంకా చివరి వరకు ఎంతో నీతిగా పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు మన సరిహద్దుల్లో ఎంతోమంది ఉన్నారు. వారు చెప్పుకోవడానికి, వారు అతిశయించడానికి వారిలో ఏమీ లేదు. కేవలం ఆయన కరుణా కటాక్షములు, ఆయన దయాదాక్షిణ్యములు మాత్రమే. ప్రియమైన సహోదరులారా, మనకందరికీ ముఖ్యంగా మన రాయలసీమలో యోగి వేమన అని తెలుసు. అలాగే అతని పేరు మీద వేమన యూనివర్సిటీ పెట్టారు. సోదరుడు యశ్కాంత్ అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు. కానీ అతను యోగి వేమన అంటే అంతకుముందు, యోగి కాకముందు అతను ఒక అక్రమంగా అంటే వ్యభిచారిగా ఉండేవాడు. విచ్చలవిడిగా సంబంధాన్ని కలిగి ఇంటి వారికి ఎంతో బాధ కలిగించేవాడు. విపరీతంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్న అతను ఒకానొక సమయంలో తన ఇంటి వారి ద్వారా పూర్తిగా మార్పు వచ్చింది. ఇంకా అలాంటి లైంగిక పాపం మీద విరక్తి కలిగింది. ఇంత నీచమైన పాపంలో నేనున్నాను, ఎంత నీచంగా బ్రతుకుతున్నాను, ఇంకా విరక్తి కలిగి కేవలం గోషపాత కట్టుకొని దిగంబరిగా పద్యాలు రాసినాడు. పద్యాలు చాలా యథార్థంగా ఉంటాయి. అలా రాయడానికి ముందుగా తనేమీ ఉత్తముడు కాదు, శుద్ధపూస కాదు. అంతా చూసినాడు, విరక్తి కలిగింది. ఈరోజు వీడేం పనికొస్తాడు, వీడు వట్టి అవాపురోడు, బ్రోకరోడు, పనికిమాలోడని సమాజంలో ఇంటి వారితో అనిపించుకున్న వాళ్ళే నిజంగా వాళ్ళు
ఇంకిత జ్ఞానంతో ఆలోచన చేస్తే నిజంగా వాళ్ళంతా తర్వాత నీతిగా యథార్థవంతంగా సమాజానికి దేవునికి మేలుకరంగా మహిమకరంగా ఎంతో వాళ్ళు బ్రతుకుతారు. అలాంటి వారిలో నేను కూడా ఒక్కడిని. ఎప్పుడు క్రికెట్ ఆడేవాడిని. ఒకసారి క్రికెట్ ఆడుతుంటే మా చిన్నాయన కుమారుడు కర్ణాటక నుంచి వచ్చాడు. పొద్దున్నే మేము ఆడతాం, లేచినప్పటి నుంచి క్రికెట్ ఆడడమే మా పని. లేయడంలోనే గ్రౌండ్కి వెళ్ళి ఆడుతూ ఉంటాం. మేమేదో పెద్ద టీమిండియాలో ఆడాలన్నంత దర్శనంతో పొద్దున్న లేయడమే గ్రౌండ్ లేకపోయి ఆడుతూ ఉంటాం. అంత పిచ్చి. మా నాన్న వచ్చాడు. వచ్చి మా చిన్నాన్న కుమారునితో అంటున్నాడు, వాడంటే అవాపురోడు, నీకెందుకునైనా ఇది క్రికెట్, ఇంటికి పోదాంరా అన్నాడు. ప్రియమైన సహోదరులరా, అవాపురోడే ఈ రోజున సర్వోత్తముడైన ప్రభువుని గురించి, ఆయన మంచితనాన్ని గురించి, ఆయన కనికరం గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన నిత్యజీవం గురించి, ఆయన క్షమాపణ గురించి ప్రకటిస్తున్నాడు. సజీవ సాక్షిగా తను వెళ్ళిన ప్రతి చోట జీవిస్తూ ఉన్నాడు. ఇది కేవలం ఆయన కృప, ఆయన కనికరం. ఎందుకంటే మునుపు నేను యూజ్లెస్ ఫెలోని, వ్యర్థమైన వాడిని, నిష్ప్రయోజనమైన వాడిని. కానీ ప్రభు చేతిలో పడినప్పుడు ప్రయోజనకరమైన వాడిగా ఆయన మార్చినాడు. మా తల్లిదండ్రులకు మేము 7 మందిమి. అయితే అవాప్రోడు అన్న వాడే తల్లిదండ్రులు చివరి వరకు వాళ్ళతో కూడా ఉండి వాళ్ళ సంరక్షణ తన భుజాల మీద మోసుకొని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి వారి కష్టంలో పాలు పంచుకున్నాడు. మిగతా వాళ్లకు లేదు అటువంటి అవకాశం. ఈడేం పనికొస్తాడు అవాప్రోడు అన్న వాడే తల్లిదండ్రులకు భరోసా అయినాడు. ప్రభు చేతిలో పడితే ఎలాంటి వారినైనా ప్రయోజకులుగా మారుస్తాడైన. మీరు నా చేతిలో ఉన్నారు కనుక మీరు దున్నబడి విత్తబడతారు. ప్రభువుకు అసాధ్యమైనది ఏమున్నది? ప్రభువు ఎండిపోయిన జీవితాలని, ఏకాంగులని, ఒంటరిగా ఉన్నవారిని ఏదేను వనములాగా సమృద్ధి గల నివాస స్థలముగా ఆయన మారుస్తాడు. అరణ్యము ఎండిన భూమి కస్తూరి పుష్పం వలె పూస్తుంది. ఎండమావులు నీటి మడుగులైతాయి. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుడతాయి. ప్రియమైన సహోదరులరా, అసలు చిన్న కుమారుడిని మనం గమనిస్తే తనకు బుద్ధి రాకముందు ఎంత ఓవర్గా ఉన్నాడు, ఎంత విచ్చలవిడిగా తిరిగినాడు. కానీ అలాంటి వాడు బుద్ధి వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూడండి, ఎంత మార్పు వచ్చిందో. చాలామంది
యేసు ప్రభు దగ్గర ఉన్నట్టే ఉంటారో, వాక్యము తెలిసిన వారిగానే ఉన్నట్టు ఉంటారో భక్తుల్లాగా, అంత మంచి ఆయన దగ్గర ఉండి కూడా చిన్న కుమారుడి మనస్తత్వం కాకుండా వాళ్ళల్లో పెద్ద కుమారుడి స్వభావాలు ఉన్నాయి. అది పెద్ద బాధాకరం. యెషయా గ్రంథంలో దుష్టులకు దయ చూపిన నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో దివారాత్రములు నివసించిన దేవుని మహిమను గురించి ఆలోచింపక అన్యాయము చేస్తారు. ప్రియమైన సహోదరులరా, మనకు ఒక మంచివాడు, ఉత్తమమైన గుణాలు కలిగిన వ్యక్తి మనకు పరిచయం అయితే, మనకు దొరికితే, అసలు ఆయన ద్వారా మనము ఎంత మార్పు చెందవచ్చు. నిజంగా నా జీవితానికి యేసు ప్రభు దొరకడం నా జీవితంలో టర్నింగ్ పాయింట్. అది నా అదృష్టం. టర్నింగ్ పాయింట్. ప్రపంచంలో ఎక్కడ వెతికినా, ఏ మనుషులను వెతికినా ఇంత మంచివాడు ఎక్కడా దొరకడు. ప్రియమైన సహోదరులరా, సత్య సంబంధులు నా మాట వింటారు అన్నాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. మనలో అంతో ఎంతో సత్యం ఉంటే, అంతో ఎంతో మంచి ఉంటే, మంచిని చేయాలి, యథార్థంగా బ్రతకాలి, సత్యములో జీవించాలనే ఒక తపన చిన్ననాటి నుండి మనకుంటే, తాత్కాలికంగా వ్యర్థముగా బ్రతికిన అలాంటి వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళకే అసహ్యం అనిపించి, వాళ్ళు తర్వాత ప్రభుతో ఎంతో గొప్ప సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తారు. ఇంత మంచి ఆయన్ను కలిగి సర్వోత్తముణ్ణి తెలుసుకొని కూడా చాలామందిలో పెద్ద కుమారుడి స్వభావం ఉండటం అనేది అది ఎవరికీ సంతోషాన్ని కలిగించదు, బాధాకరం. ప్రభు అందుకే వాళ్ళ మీద బాధపడ్డాడు. అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, సర్ప సంతానమా, మీరు జ్ఞానమనే తాళపు చెవిని ఎత్తుకొని పోయినారు. మీరు ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు. మీరు సున్నం కొట్టిన సమాధులు, ప్రజల మీద భారమైన మోపులు మోపుతారు కానీ చిటికిన వ్రేలుతో కూడా మీరు కదిలించరు అన్నాడు. ఆయన కడుపులో ఉన్న బాధంతా అది స్వార్థము కాదు, పక్షపాతము కాదు. మీరు మారరా, మీరు ఇంతే ఉంటారా, మీరు మారరా, మారండి, ఇక మీదటనైనా మారండి. ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలం పవిత్రత నొందజాలకొందురు? ఎంతకాలం నాకు లోబడక ఇందురు? ఎంతకాలం నన్ను నిర్లక్ష్య పెట్టుదురు? ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు, అబద్ధాన్ని ప్రేమిస్తారు? హౌ లాంగ్? ప్రభు కడుపులో ఉన్న బాధంతా చెప్తా ఉన్నాడు.
ఎంతకాలం ఇలా కొనసాగుతారు? ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు? ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు? ప్రియమైన సహోదరులారా, పెద్ద కుమారుడి స్వభావం, అతని లక్షణాలు ఎక్కడ మనలో కనబడకూడదు, మొలకెత్తకూడదు. అదొక పెద్ద దరిద్రం. మతం అనేది పెద్ద దరిద్రం, అదొక దయ్యం, కొరివి దయ్యం అది. మతం అనేది బలి ఉండదు. ఆ బలి ఉంటుంది, అందులో మార్పు ఉండదు, పరిశుద్ధత ఉండదు, నీతి ఉండదు, వాస్తవం ఉండదు, యథార్థత ఉండదు, శాశ్వత జీవం ఉండదు. సున్నం కొట్టిన సమాధి మతము అనేది. ఇతను కూడా, ఈ పెద్ద కుమారుడు కూడా సున్నం కొట్టిన సమాధి. పైకి చూస్తే డబల్ MA బుద్ధిమంతులం అన్నట్టు ఉన్నాడు. పైగా తమ్ముణ్ణి తప్పు పడుతున్నాడు, తమ్ముని మీద నిందలు మోపుతున్నాడు. ఏమయ్యా, మీ తమ్ముడు ఏమన్నా నీ డబ్బులు తీసుకున్నాడా? ఏమన్నా నీకంటే ఎక్కువ వాటా ఏమన్నా ఎక్కువ 10% తీసుకుని వెళ్ళాడా? తన డబ్బులు, తన సొమ్ము పోగొట్టుకున్నాడు, బుద్ధి వచ్చింది. మరి దొంగగా మారలేదు కదా, అక్కడేమి హత్యలు చేయలేదు కదా. పందులు మేపుకున్నాడయ్యా. పందుల పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు, కానీ దొంగతనాలు చేయడానికి, హత్యలు, నేరాలు, ఘోరాలు చేసి అన్యాయంగా, అక్రమంగా కడుపు నింపుకోవాలని కానీ, ఆకలి తీర్చుకోవాలని అనుకోలేదు. ఒక ఉన్నతమైన, నిజంగా చెప్పాలంటే తండ్రిలో ఉన్న గుణాలు చిన్న కుమారుల్లో చాలా పుష్కలంగా మనకు దొరుకుతాయి. తండ్రిలో ఉన్న జీన్స్ చిన్న కుమారుడిలో బాగా ఉంది. అందుకే చూడండి, తినడానికి తిండి లేకపోయినా, చేతిలో చిల్లి గవ్వలేకపోయినా అక్రమాలకు, దొంగతనాలకు పాల్పడలేదు. చాలామంది దొంగలను అడిగితే, ఎందుకు మీరు దొంగతనాలు చేస్తున్నారంటే, అయ్యా మాకు తినడానికి ఏమీ లేదు, అందుకే మేము వేరే పని చేయలేక దొంగతనాలకి, మోసాలకి, అన్యాయాలకి, అక్రమాలకి పాల్పడుతున్నామని అంటారు. కానీ చిన్న కుమారుడు దొంగలతో సమకూడలేదు, జతకూడలేదు. ఉద్యోగం ఏమైనా, పని ఏమైనా దొరుకుతుందేమోనని వెతికాడు, నీళ్లు తాగి బ్రతికినాడు. ఏదైనా పని, చిన్న పని దొరికినా ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. చివరికి పందులు మేపే పని దొరికింది. సరేలే, ఏం చేద్దాం, అలాగైనా యజమాని కొంత అన్నం పెడతాడేమో అనుకున్నాడు. కానీ ఆ యజమాని కూడా భయంకరమైన దుర్మార్గుడు, కనికరం లేనివాడు. కనీసం ఒక చపాతి ఇచ్చేదానికి లేదు, ఒక రొట్టె ఇచ్చేదానికి లేదు, అతనికి దయలేదు. ఏం చేస్తాం ఇక, అతను ఏమనలేక, నాకు బుద్ధి లేదులే, నేను తండ్రిని విడిచిపెట్టి రావడం పెద్ద తప్పు, ఏదో ఊహించుకున్నాను, గాలి మేడల్లో తిరిగాను, కానీ అదంతా వ్యర్థం. నరుల ఆలోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలిసి ఉన్నది. ప్రియమైన సహోదరులరా, నిల్లు శూన్యమైపోయినాడు. కనీసం ఆకలికి తట్టుకోలేక
పందులు తినే పొట్టు అనేది చాలా హీనమైన ఆహారం. కానీ అది కూడా తనకు దొరకకుండా పందులు తినేస్తున్నాయి. ఎందుకంటే కరువు వచ్చింది కదా. అంత కరువులో, అంత కష్టంలో కూడా ఈ చిన్న కుమారుడు అక్రమాలకు పాల్పడలేదు. తన డబ్బులే ఖర్చు పెట్టుకొని ఏమీ లేనివాడిగా నిలిచిపోయినాడు. అందుకే యథార్థంగా తన అసలు స్వరూపం ఇది. పైకి చూడడానికి పెద్ద అవాపురోడిగా, విచ్చలవిడిగా తిరిగేవాడిగా ఉన్నాడు. కానీ అతను భయంకరమైన కరువులో ఆకలితో అలమటిస్తూ ఉన్న సమయంలో ఆ పరీక్షలో చూడండి, అతనిలో ఉన్న మంచితనం బయటపడింది. అది ఒరిజినల్. అదే పెద్ద కుమారుడి అసలు స్వరూపం. పైన కాదు, అసలు స్వరూపం కనపడింది ఇక్కడ. తమ్ముడి మీద అంత ప్రేమ, అభిమానాన్ని చూపాడని, తమ్ముడిని తిరిగి ఇంటిలో చేర్చుకున్నాడని, తిరిగి తనకున్న ఆధిక్యతని కలగజేశాడని ఇతను కోపపడ్డాడు. అసలు ఇతను కోపడ్డానికి కారణం ఉన్నదా? అతనెవరు కోపడ్డానికి? ఒకసారి ఒక ద్రాక్ష తోట యజమాని తన తోటలో పనివారి కోసం పొద్దున్నే 6కి వెళ్ళాడు. అప్పుడు అక్కడ సంతలో కొంతమంది ఉన్నారు. బాబు, మీరు మా తోటలోకి పనికి వస్తారా? పొద్దున్నే 6కు అడిగాడు. వాళ్ళు అన్నారు, వస్తాం, కానీ మీ తోటలో పని చేస్తే ఎంత ఇస్తావు? మీకు ఎంత కావాలి బాబు అన్నాడు. వాళ్ళు అన్నారు, మాకు 1 దినారం ఇవ్వాలి అన్నాడు. సరే, దినారమే కదా, మీరు సాయంత్రం వరకు పని చేస్తే ఇస్తాను, ఒక్కొక్కరికి 1 దినారం ఇస్తాను అన్నాడు. నిబంధన చేసుకున్నాడు వాళ్ళతో. 6 గంటల వాళ్ళతో వెళ్ళారు. మళ్ళీ ద్రాక్ష తోట యజమాని 9కి వచ్చాడు. అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళని తన ద్రాక్ష తోటలోనికి పనికి పంపించాడు. మళ్ళీ 12కి వచ్చాడు. ఇంకా ఉన్నారు, వాళ్ళని పంపించినాడు. మళ్ళీ 3కి వచ్చాడు. ఇంకా ఉన్నారు పని కోసం పొద్దున్నుండి కాసుకొని. అయ్యో, సరేనైనా మీరు కూడా వెళ్ళండి అన్నాడు. చివరిగా 5 గంటలప్పుడు, సాయంకాలం ఇంకా 1 గంట పొద్దు ఉంది, పొద్దు ఉక్కుతుంది. 5 గంటలప్పుడు వెళ్ళాడు సంత వీధిలోకి. ఇంకా పొద్దు నుంచి అక్కడే ఉన్నారు కొంతమంది పని కోసం. ఏమినైనా మీరు పగలంతా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అంటారు, అయ్యా మమ్మల్ని ఎవరు పనికి పిలవలేదయ్యా అన్నారు వాళ్ళు. పాప మా యజమాని కనికరపడి, అయ్యో మిమ్మల్ని ఎవరు పనికి పిలవలేదా? సరేనైనా నా తోటలోకి రండి, పని చేయండి అంటే వాళ్ళు అంటారు, అయ్యా గంటే కదయ్యా అంటే, సరేలేనైనా మీకు ఏమి న్యాయమో అది ఇస్తాను అంటే వాళ్ళు, అబ్బాయి ఈయన ఎవరో మంచి అయినా దయగలవాడు, గొప్ప మనసు కలిగిన వాడని కృతజ్ఞతతో 5 గంటలకు వచ్చిన వాళ్ళు, మనకి ఎంతన్నా ఇయ్యకపోని పని చేశామనే ఒక తృప్తి మనకు చాలు అనుకుంటా వాళ్ళు పెద్ద ఆయన్ను పొగుడుకుంటా, మంచోడు పాపం మంచోడు అని ఎవరో పెద్ద అయినా గొప్ప మనసు కలిగిన వాడని ఆయన్ని వాళ్ళు కృతజ్ఞతగా చూస్తున్నారు ఆయన వైపు.
సరే 6 అయింది. అప్పుడు అందరికీ కూలి డబ్బులు ఇవ్వడానికి అకౌంట్ ఉంటాడు కదా, అకౌంటెంట్ చెప్పాడు, మొత్తం పొద్దున 6 నుండి సాయంత్రం 5 వరకు వచ్చినారు కదా పని వాళ్ళు, మొత్తం అందరికీ ఒకటే కూలి, ఒకటే దేనారమి అన్నాడు. ఎక్కువ తక్కువ, ముందు వచ్చిన వాళ్ళు, వెనక వచ్చిన వాళ్ళు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు, 3 గంటలకు వచ్చిన వాళ్ళు, అట్లా కాకుండా పొద్దున 6 గంటలకు వచ్చిన వాళ్ళు మొదలుకొని సాయంకాలం 5 గంటలకు వచ్చిన వాళ్ళకి తలా ఒక దేనారం ఇవ్వు అన్నాడు. చూసారా, యజమానిలో ఎటువంటి తారతమ్యం లేదు, తారతమ్యం లేదు. కానీ ఇక్కడ పొద్దున 6కు వచ్చారే, వాళ్ళు లైన్లో నిలబడి అనుకుంటున్నారు, మనం పొద్దున వచ్చినాం, మనం నమ్ముకొని 30 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, నా మాదిరి 30 ఏళ్ళు అయింది. ఎందుకు 30 ఏళ్ళు అయింది నమ్ముకుంటే? లోపల ఉండాలి కదా, ఆత్మీయ సత్తా ఉండాలి కదా. నేను ఊరికి చెప్పుకుంటుంటాను 30 ఏళ్ళు నేను నమ్ముకోని. ఎందుకు నమ్ముకుంటే వాళ్ళు అనుకున్నారు మనం పొద్దున వచ్చినాం, 6 గంటలకు వచ్చాం, కానీ 5 గంటలకు వచ్చారే, వాళ్ళకంటే మనకు ఎక్కువ కూలి దొరుకుతుంది. ఎట్లా అనుకుంటారు మీరు? అట్లా మీరు వాళ్ళతో పోల్చుకుంటున్నారేంటి? అసలు మీకు పొద్దున మీతో మాట్లాడింది ఎంత? మీకు ఒక దేనారమే కదా, తలా ఒక దేనారం. మరి ఇప్పుడు వాళ్ళని చూసుకొని వాళ్ళకంటే మాకు ఎక్కువ వస్తుంది అని వాళ్ళను పోల్చుకొని వీళ్ళు గొప్పగా ఊహించుకుంటున్నారు. ఇక్కడే అసలు స్వరూపాలు బయటపడేది. ఎవరు మంచివాళ్ళో, ఎవరు ఎటువంటి యథార్థవంతులో ఇక్కడే తేలుతుంది. చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాతనే కదా పెద్ద కుమారుడు ఎంత ఉత్తముడో తెలిసేది, యథార్థవంతుడో, అతనిలో ఎంత కుమారుని తత్వం ఉందో అర్థమయ్యేది. అప్పుడు వాళ్ళ దేనారం వాళ్ళు తీసుకొని పక్క నిలబడ్డారు, ఇంకా మాకు ఎక్కువ ఇస్తాడని. అందరికీ పనిచేసినారు, తలా ఒక దేనారం. 5 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా ఆ యజమాని పెద్ద ఆయన ఒక దేనారం ఇచ్చేసరికి పొద్దున 6 గంటలకు వచ్చిన వాళ్ళకి కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది. ఇంకా వాళ్ళకి తిక్కరేగింది. పెద్ద ఆయన దగ్గర పోయి నిలదీసినారు, ఏమయ్యా నీకు న్యాయం ఉందా? పగలంతా మేము ఎండ బాధ సహించినాం, పొద్దున 6 గంటలకు వచ్చినాం, సాయంత్రం 6 గంటల వరకు పనిచేసాం మీ తోటలో, కానీ నీకేమన్నా కనికరం ఉందా? సాయంకాలం 1 గంట మాత్రమే పని చేసినా వాళ్లకు ఒక దేనారమేనా? పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 వరకు పని చేసిన మాకు ఒక దేనారమేనా? ఇది అన్యాయం అన్నారు. కానీ ఆ పెద్ద ఆయన చాలా నిమ్మలస్తుడు. స్నేహితుడా, మీకు నేను ఎంత కూలి ఇస్తానని చెప్పాను? పొద్దున ఒక దేనారం. మరి మీకు ఇచ్చాను కదా, మీ సొమ్మేమి వాళ్ళకి ఇవ్వలేదు కదా నేను. అవును, నేను మంచివాడిని, నా సొమ్ము నేను వాళ్ళకి ఎంతైనా ఇస్తాను. నేను మంచివాడనైనందున మీకేమైనా కడుపులో మంటగా ఉన్నదా? మీకు ఎంతయ్యా మీకు బేరం వాడింది ఎంత? ఒక దేనారం. మీకు ఇచ్చానా లేదా? తీసుకొని పోండి. చూసారా, ఇతరులను పోల్చుకొని వీళ్ళకి కడుపులో మంట. మా ఒక దేనారం ఇస్తేనే మేము మీ తోటలోకి పనికి వస్తామన్నారు.
మరి మీ దేహారం మీకు ఇచ్చాను కదా, మీకేం అన్యాయం చేయలేదు. ఇప్పుడు పెద్ద కుమారుడికి తండ్రి ఏమైనా అన్యాయం చేసినాడా? మనలో మన మాట, పెద్ద కుమారుడికి తండ్రి ఏమైనా అన్యాయము చేసినాడా? లేదు కదా. అలాగే పొద్దున 6 గంటలకు వచ్చిన వాళ్ళకి ఆ యజమాని అన్యాయము చేయలేదు. చాలామంది అనుకుంటారు, నేను 40 ఏళ్ళు సర్వీస్, నాది 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు, స్పిరిచువల్ ఇండస్ట్రీ, 4 తరాల ఇండస్ట్రీ స్పిరిచువల్. నువ్వేంది నిన్నగాక మొన్న వచ్చినావు, నిన్న ఏప్రిల్లో బాప్తిసం తీసుకున్నావు, నువ్వు నాకు చెప్తావా? ఒక్కటి గమనించాలి సహోదరి సహోదరులరా, దైవికంగా సీనియరు, జూనియరు, సబ్ జూనియర్, సూపర్ సీనియర్ అనేది చిన్న పెద్ద తేడా ఉండదు. ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ కావాలి. ఈరోజు మనం ఆత్మీయంగా ప్రభుతో, ప్రభు లక్షణాలలో ఎంతగా మనము మెరుగైనాం. ఇప్పుడు బంగారం ధర పోయిన సంవత్సరంలో ఎంత ఉన్నది, పోయిన నెలలో ఎంత ఉన్నది, జనవరిలో ఎంత ఉన్నది, ఫిబ్రవరిలో ఎంత ఉన్నది, పోయిన వారంలో ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది? తగ్గిందా పెరిగిందా? అంటే 20 సంవత్సరాల కిందట తులం ఎంత ఉంది, ఇప్పుడు 2026లో తులం బంగారు ఎంత? అట్లనే 40,000 ఉంటుందా? ఇప్పుడు 1,40,000 కదా. అలాగే మనం కూడా ఆత్మీయంగా ప్రతిరోజు మనం ప్రకాశించాలి. మేము చేసినాములేయ్యా, మాలాగా నువ్వు ఉపవాస ప్రార్థన చేసినావా? ఎండపూట ఇసుకలో మోకరించి, గులకరాలలో మోకరించినాం, సరే మంచిదే. కానీ ఇప్పుడేం చేస్తున్నావు? ప్రియమైన సహోదరులరా, ఏ రోజుకు ఆ రోజు లెక్క. కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా ఉంటాయి. వారం కూరగాయలు పెడితే తీసుకున్న వాళ్ళు మరొకసారి ఆ బండి దగ్గర తీసుకోరు, మోసగాడు అని. ఆత్మీయత అనేది పచ్చి కూరగాయల లాంటిది, బంగారు లాంటిది. ఎప్పుడో చేశాను, ఉపవాసాలు ఉన్నాను, ఎప్పుడో మందిరంలో గడిపానంటే కుదరదు. ఇప్పుడు ఉపవాసం ఉంటున్నావా? ఇప్పుడు బైబిల్ చదువుతున్నావా? ఇప్పుడు సాక్షిగా జీవిస్తున్నావా? ఇప్పుడు పాపం మీద నీకు విజయం ఉన్నదా? దినదినము క్రీస్తు స్వారూప్యం, క్రీస్తు పోలికలు, గుణాలు నీలో మెరుగు అవుతున్నాయా? ప్రియమైన సహోదరులరా, కొంతమందికి కొత్తగా పెళ్ళైనప్పుడు నీకు ఎన్ని జతలు బట్టలు ఉన్నాయి, ముఖ్యంగా స్త్రీలకైతే ఎన్ని చీరలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని బీరువాలు పట్టలేదు. ఇప్పుడు కొత్తగా అయినప్పుడు ఏదో 6, 7, 10 ఉంటాయి. కానీ ఇప్పుడు బీరువాలు పట్టక, డస్కులు పట్టక, అలాగే అల్మరాలు పట్టక, ఇంకా త్యాపో అని జలగలాగా కొంటున్నారు. మరి ఆత్మీయతను పెంచుకోరా? బట్టలు ఉండడం మంచిదే, కొనుక్కోవడం తప్పేం కాదు, కొనుక్కోండి. కానీ ఆత్మీయతను కూడా పెంచుకోవాలి కదా. 10 ఏళ్ళ కిందట ఒక అధ్యాయం చదువుతూ ఉంటివి, ఇప్పుడు కూడా పట్టుమని ఒక వారానికి 10 అధ్యాయాలు సరిపోతాయా? చిన్నప్పుడు ఒక ముద్ద పెరుగన్నం తింటే సరిపోతుంది. కానీ 15 ఏళ్ళప్పుడు కూడా ఒక ముద్దే, ఒక పిడికేడు కోడిగుడ్డు మైన పప్పన్నం తింటే సరిపోతుందా? శారీరకంగా ఏ విధంగా అవసరాలని పెంచుకుంటామో, ఆహారపు నియమాలను పెంచుకుంటామో, ఆత్మీయతలో కూడా
పెంచుకోవాలి. లేకపోతే సాతాను మోసగిస్తాడు. ప్రియమైన సహోదరులారా, మనకి ఇతరులతో పని లేదు. ఎవరి మీద కడుపు మండిపోకూడదు. నేను ఎలా ఉన్నానో, నేను ఎలాగా ఉన్నానో మనల్ని మనం పరిశోధించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఇతరులను విమర్శించకూడదు, ఇతరులకి తీర్పు తీర్చకూడదు, ఇతరుల మీద కడుపు మండకూడదు. అది పెద్ద కుమారుడి స్వభావం. మనలో చిన్న కుమారుడి బుద్ధి వచ్చిన తర్వాత ఉన్న లక్షణాలు దినదినము మనలో నూరంతలుగా వర్ధిల్లును కాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దేవుని స్తోత్రాలు. ప్రార్థన.